హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం కోట్ల మందికి నచ్చే కునాఫా చాక్లెట్స్ని పెద్దవిగా కాకుండా చిన్నవిగా ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఒక సాస్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసి అందులోనే 1 కప్పు వరకు సేమియాని కూడా వేసి సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా కునాఫా చాక్లెట్లో కతాఫీని యూస్ చేస్తారు. అది అందరికీ అవైలబుల్గా ఉండదని నేను ఈ సేమియాని యూస్ చేస్తున్నాను. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పిస్తాని 1/2 కప్పు వరకు వేసుకొని ఇందులోనే 1/4 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని కలర్ కోసం 1 డ్రాప్ వరకు గ్రీన్ ఫుడ్ కలర్ని వేశాను. గ్రీన్ ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేసేయండి. పిస్తా అనేది బాగా స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. అవసరమైతే అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలని కూడా యూస్ చేసుకోవచ్చు. స్మూత్గా మిక్సీ పట్టుకున్న తరువాత ఈ పేస్ట్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలో వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 100 గ్రామ్స్ వరకు మిల్క్ కాంపౌండ్ని తీసుకున్నాను. మీ దగ్గర మిల్క్ కాంపౌండ్ అవైలబుల్గా లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్తో కూడా ఈ రెసిపీని చేయవచ్చు. ఇంతకు ముందు కూడా నేను డైరీ మిల్క్ చాక్లెట్తో అందరికీ అవైలబుల్గా ఉండే చాక్లెట్స్తో కునాఫా చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 100 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకున్న తర్వాత 50 గ్రామ్స్ వరకు వైట్ కాంపౌండ్ని కూడా తీసుకోండి. చాక్లెట్స్ని మెల్ట్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్లో వేడి నీటిని వేసి అందులో చాక్లెట్స్ ఉన్న బౌల్ని పెట్టి కొంచెం సేపు మనం మిక్స్ చేస్తే చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. వైట్ చాక్లెట్లో గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిల్క్ చాక్లెట్ని కూడా ఇలాగే మెల్ట్ చేసుకొని దీనిని కూడా రెడీ చేసుకోండి. మెల్ట్ చేసుకున్న చాక్లెట్స్ని పైపింగ్ బ్యాగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సమ్మర్ స్పెషల్ కుల్ఫీ రెసిపీస్, ఐస్ క్రీమ్ రెసిపీస్ మరియు రంజాన్ స్పెషల్ షర్బత్ రెసిపీస్ ఇలాంటివి చాలా రకాల వెరైటీస్ మన ఛానల్లో ఇంతకు ముందు కూడా అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను ఆ రెసిపీస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ చాక్లెట్ని వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్ మోల్డ్స్లో వేసుకొని సైడ్లో పెట్టుకోండి. ఇలా గ్రీన్ చాక్లెట్ని వేసుకున్న తర్వాత ముందుగానే మెల్ట్ చేసుకున్న మిల్క్ చాక్లెట్ని కూడా ఈ మోల్డ్స్లో వేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్లో చాక్లెట్ అంటకపోతే వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ బ్యాగ్లో వేసి సైడ్స్ని కూడా కవర్ చేసుకోండి. చూడండి, నేను 2 మోల్డ్స్లో చాక్లెట్ని ఫిల్ చేశాను. మోల్డ్స్ని చాక్లెట్తో కవర్ చేసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కునాఫా పేస్ట్ని ఇందులో వేసి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన మిల్క్ చాక్లెట్తో వీటిని కూడా కవర్ చేసుకోండి. ఇలా అన్నిటినీ చాక్లెట్తో కవర్ చేసిన తర్వాత ఈ మోల్డ్స్ని 10 to 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఈ చాక్లెట్స్ అనేవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నాకు తప్పకుండా ట్యాగ్ చేయండి. 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి డిమోల్డ్ చేసుకుంటే మన మినీ కునాఫా చాక్లెట్ బైట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. వీటిని మీరు చాక్లెట్ ర్యాపర్స్తో ర్యాప్ చేసి గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని నేను తప్పకుండా చదువుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.